తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలి వద్ద మహంకాళి జిల్లా నేతలు ధర్నాకు దిగారు. అంజన్ కుమార్ యాదవ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని కిషన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించకుండా రాజకీయంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వాడిన భాష మరి రోడ్ సైడ్ ఉన్న మరి ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ టైప్లో ఆయన భాష ఉన్నది. అలాంటి భాష వాడడం మరి కాంగ్రెస్ వాళ్ళకే మరి చెందుతుంది. ఎలాగైతే మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈరోజు జ్యుడిషియరీలో ఎదుర్కొంటున్న సమస్యలకు మరి జ్యుడిషియరీ వాళ్ళు తెలుసుకోవాల్సింది పోయి రోడ్లపైకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్ది. మరి నాయకులు తిట్టడం అది కూడా మీరు చూస్తుంటారు చాలామంది పిల్లల్లో. ఆయన వాడిన భాష ఇలాంటి భాష అనేది కేవలం కాంగ్రెస్లో నాయకులు ఈ భాష వాడతారు. మరి అలాంటి భాష వాడిన అంజన్ కుమార్ని వెంటనే కిషన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. మా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. కిషన్ రెడ్డి గారు బూత్ మెంబర్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో ఎదిగారు. ఇదే అంజన్ కుమార్ని 2019లో చిన్నగా ఓడగొట్టాడు.